హలో బ్రదర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకునబోయే స్ట్రాటజీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే స్ట్రాటజీ. దీంట్లో కూడా మనం కేవలం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది కలిపి బై చేస్తాం. మన డైరెక్షన్ అనేది అప్ సైడ్ ఉంటే 2 లాట్‌లో కాల్ ఆప్షన్లు, ఒక లాట్ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం. పొజిషన్ ప్రాఫిట్‌లోకి పోయిన తర్వాత ఇంకొక లాట్ ఎక్స్ట్రా పుట్ ఆప్షన్ అనేది బై చేసి పెద్ద టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం. అదే మన డైరెక్షన్ డౌన్ సైడ్ అయితే 2 లాట్ల పుట్ ఆప్షన్, ఒక లాట్ కాల్ ఆప్షన్ అనేది బై చేసి పొజిషన్ ప్రాఫిట్‌లోకి పోయిన తర్వాత ఒక లాట్ ఎక్స్ట్రా కాల్ ఆప్షన్ వేసి దాన్ని లెవెల్ చేసేసి పెద్ద టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, సింపుల్ గా ప్రాఫిట్ అనేది ఇవ్వచ్చు. ఇట్లాంటి సడన్ మూవ్మెంట్స్ అనేది స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు. ఓకే రైట్. మరి కంపరేషన్ అంటే దానికి అర్థం తెలుసుకున్న ముందు, ఎందుకు బ్రదర్ కంపరేషన్ అంటే, ఏదైనా సరే ఈ భూమి మీద ఒక వస్తువు మీద కానీ దేని మీదైనా సరే ప్రెషర్ అనేది పెట్టినప్పుడు డెన్సిటీ అనేది ఎక్కువైతుంది. ఎక్కువ అయిన తర్వాత తట్టుకునేదాకా తట్టుకోవడం వీలుగానప్పుడు వస్తువు కానీ ఏదైనా సరే బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే, ఎటన్నా వన్ సైడ్ బ్లాస్ట్ అయిపోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే విధంగా ప్రైస్ కూడా వన్ సైడ్ డైరెక్షన్ లో, ఎటన్నా వన్ సైడ్ డైరెక్షన్ లో పోయే అవకాశం అనేది ఎక్కువ సందర్భాల్లో ఉంటది. ఓకే, ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్, బ్రేక్ డౌన్ గాని ఇచ్చినప్పుడు సడన్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయితది. ఇట్లా సడన్ మూవ్‌మెంట్ అనేది ఆల్‌మోస్ట్ మనం చెప్పుకున్నాం గామా మూవ్ అని చెప్పేసి. ఇట్లాంటి గామా మూవ్‌లో మనం కేవలం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకుందాం. మనకు ఆల్‌మోస్ట్ 0 రిస్క్ తోటి ప్రాఫిట్ అనేది వస్తది. ఎక్కడి నుంచి అయితే మూవ్‌మెంట్ అనేది సడెన్‌గా స్టార్ట్ అయితుందో ఆ లెవెల్‌లో గనక మనం ఎంట్రీ ఇస్తే, ఎంత హెవీ క్వాంటిటీలో ఎంట్రీ ఇచ్చినా ఓకే. ఈ స్ట్రాటజీ మీకు అలవాటైన తర్వాత ఎంత హెవీకి ఎంత హెవీ క్వాంటిటీలో అయినా ఎంట్రీ అనేది ఇయ్యొచ్చు. కాన్ఫిడెన్స్ అనేది వస్తది. అతి తక్కువ టైంలో పెద్ద ప్రాఫిట్ తీసుకొని బయటపడొచ్చు. ఓకే, ఈ ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ అనేది ట్రయాంగిల్ రూపంలో ఫార్మ్ కావచ్చు. అంటే దాంట్లో 3 రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, సిమెట్రికల్ ట్రయాంగిల్, లేదా అసెండింగ్ ట్రయాంగిల్, లేదా డిసెండింగ్ ట్రయాంగిల్. ప్రైస్ అనేది పెద్ద రేంజ్ నుంచి చిన్న రేంజ్‌లోకి వచ్చేస్తది. అక్కడి నుంచి తిరగడానికి ప్లేస్ లాగా ఎటన్నా వన్ సైడ్ బ్లాస్ట్ అయిపోతుంది. దాన్నే మనం ప్రైస్ కంప్రెషన్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం. ఆ ప్యాటర్న్ అనేది ఫార్మ్ చేసుకున్న తర్వాత బ్రేక్‌ఔట్ గాని, బ్రేక్ డౌన్ గాని అయినప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనకు రైట్. ఈ విధంగా మన ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయిన తర్వాత ఈ లెవెల్స్ బ్రేక్ అయినంత వరకు మనం ట్రేడ్ అనేది చేయం. ఎప్పుడైతే ఈ కంప్రెషన్ నుంచి ప్రైస్ అనేది బయటకెళ్తుందో అప్పుడు మొమెంటమ్ అనేది స్టార్ట్ అవుతది కాబట్టి ఇట్లాంటి లెవెల్‌లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం. ఓకే, రివర్స్ డైరెక్షన్‌లో ట్రేడ్ అనేది చేయొద్దు. వన్ సైడ్ డైరెక్షన్‌లో కూడా ట్రేడ్ అనేది చేయొద్దు. ఎందుకు బ్రదర్ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ బై చేయాలా? వన్ సైడ్ డైరెక్షన్‌లో ట్రేడ్ ఎందుకు చేయొద్దంటే, ఇట్లాంటి ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్స్ ఏర్పడినప్పుడు పొరపాటున బిగినర్ గనక ఇట్లాంటి టైంలో హెవీ క్వాంటిటీలో పుట్ ఆప్షన్ గనక బై చేస్తే ఆయన పనేమైతది? అవుట్. హెవీ క్వాంటిటీలో కాల్ ఆప్షన్ బై చేస్తే ఆయన పనేమైతది? అకౌంట్ నిండిపోతది. కానీ తెల్లారి పడగొట్టుకుంటాడు పైసలు. ఆపుకోడు. మరి కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ బై చేసినోడే ప్రాఫిట్ అనేది తీయగలుగుతాడు. ఎలాంటి భయం లేకుండా లాస్ అనేది చూపెట్టది. మనకు ట్రేడ్ తీసుకున్న తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టేది లాస్ ఒకటి, స్టాప్ లాస్ ఒకటి. ఈ రెండిట్లతోటి అవసరం లేకుండా మనం ట్రేడ్ అనేది చేయగలిగితే భయం లేకుండా ట్రేడ్ అనేది చేయొచ్చు. కన్సిస్టెన్సీ తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేయొచ్చు. ఇట్లాంటి ప్యాటర్న్‌లు రెగ్యులర్‌గా ఫార్మ్ అయితే బ్రదర్ అంటే కావు. ఓకే, అయినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఈవెన్ మంత్‌లో ఒక 2, 3 ప్యాటర్న్‌లు ఈ విధంగా మనకు దొరికినా పెద్ద ప్రాఫిట్‌లు అనేది తీయొచ్చు. క్యాపిటల్ గనక మంచిగుంటే. ఇట్లాంటి టైంలో ఈ ప్యాటర్న్ అనేది కొన్ని సందర్భాల్లో అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయినట్టే అయ్యి డౌన్ సైడ్ డైరెక్షన్‌లో పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయితది. కాబట్టి ఈ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ అయిందని చెప్పేసి కాల్ ఆప్షన్ సైడ్ మనం ట్రేడ్ అనేది చేస్తే దెబ్బ పడే అవకాశం అనేది ఉంటది. ఓకే, అదే విధంగా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అటు చేసి అందరిని పుట్ ఆప్షన్స్‌లో ఇరికిచ్చేసి మార్కెట్ అందరూ ఎక్కువ పుట్ ఆప్షన్స్ అనేది తీసుకుంటారు. డౌన్ సైడ్ బ్రేక్ అయిందని చెప్పేసి ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇచ్చే అవకాశం అనేది ఉంటది. ఆ స్పైక్‌లోనే మన క్యాపిటల్ అనేది ఎగిరిపోయే అవకాశం ఉంటది. పెద్ద హెవీ క్వాంటిటీ అనేది తీసుకున్నప్పుడు. మరి ఇట్లాంటి ట్రాప్‌ల నుంచి తప్పించుకోవడానికే కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది కలిపి బై చేస్తాం. ఇదే కాదు, సడన్ మూవ్‌మెంట్‌లో ఏ లెవెల్ నుంచి స్టార్ట్ అయితే ఆ లెవెల్‌లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ ఎంట్రీ ఇచ్చేస్తే మన డైరెక్షన్‌లో కొన్ని ఎక్స్‌ట్రా లాట్లు ఏసుకుంటే సరిపోతది. ఖతర్నాక్ ప్రాఫిట్ అనేది వస్తది. రైట్. ఇదేమైంది ప్రైసు సైడ్ వేస్ అయిపోయింది. సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం ఆప్షన్ బయింగ్ ట్రేడ్ అనేది చేస్తామా? చెయ్యం. లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు చేస్తాం. మరి లెవెల్ తర్వాత ఏమైంది? ఈ క్యాండిల్‌లో గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఆ క్యాండిల్ హై కూడా బ్రేక్ చేసి మొమెంటమ్ వెళ్ళిపోతుంది. ఇట్లాంటి లెవెల్‌లో మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది ఎంట్రీ ఇస్తాం. అదే ఫ్లోలో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇట్లాంటి ప్యాటర్న్స్ మీదనే వర్క్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏ లెవెల్‌లో నన్నైతే మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయితుందో ఆ లెవెల్‌లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎంట్రీ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత గనక ఒక హాఫ్ అన్ అవర్‌లో మూవ్‌మెంట్ అనేది లేదు. సైడ్ వేస్ అయిపోతుంది. కిందికి పోతుంది, మీదికొస్తుంది, కిందికి పోతుంది, మీదికొస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఆ ట్రేడ్ అనేది ఎగ్జిట్ కొట్టేయాల్సి ఉంటది. ఎంత డికే అయితే అంత డికే. కొంతమంది వాళ్ళ కెపాసిటీని బట్టి 1 అవర్ ఆగొచ్చు. కొంతమంది హాఫ్ అన్ అవర్‌లో ఎగ్జిట్ కొట్టేయొచ్చు. ఇంకొంతమంది 15 మినిట్స్‌లోనే ఎగ్జిట్ కొట్టేయొచ్చు. ఓకే, ఎంత డికే అయితే అంత డికేలో ఎగ్జిట్ అనేది కొట్టేయాలి. అదే మనకి స్టాప్ లాస్ అనేది అయితది. మరి దీనివల్ల బెనిఫిట్ ఏందంటే స్టాప్ లాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకు. కేవలం డికే మాత్రమే మన స్టాప్ లాస్ అనేది.
అవుతుంది. మూమెంటం స్టార్ట్ అయితే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. రెగ్యులర్గా ఈ విధంగా 10 రోజులకు ఒకసారి 2, 3 ట్రేడ్లు మనకు దొరికినా కానీ బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి చూడండి. ప్రైస్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ప్రైస్ అనేది ఒకే ప్లేస్ ఒకే కంప్రెస్ అయితే వచ్చింది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో కంప్రెస్ అయింది కాబట్టి ఈ లెవెల్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది ఎంట్రీ ఇస్తాం. వన్ సైడ్ డైరెక్షన్ లో మూమెంట్ అనేది వచ్చింది. ఓకే రైట్, ఇక్కడ కూడా చూడండి. ఒకసారి ప్రైస్ అనేది ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ 2 గ్రీన్ క్యాండిల్ ఇచ్చి మన డౌన్ సైడ్ ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చి 3 క్యాండిల్ ఒకటే లెవెల్లో క్లోజ్ అనేది ఇచ్చేసింది. చేసిన తర్వాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్లో మనం కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. అప్ సైడ్ డైరెక్షన్ లో ట్రేడ్ అనేది ఇచ్చేసింది. ఓకే, ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ లో మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో మూమెంట్ కనుక లేకపోతే ఎగ్జిట్ కొట్టేస్తే సరిపోతుంది. ఎంత టిక్ అయితే అంత. విక్స్ డ్రాప్ అవుతున్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయదు. ప్రైస్ అనేది కంప్రెస్ అయిన తర్వాత విక్స్ రైజ్ అవుతున్నప్పుడు ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. కొంచెం సేపు ఎక్కువసేపు సైడ్ వేస్ ఉన్నా కానీ మనకు లాస్ అనేది పెద్దగా చూపెట్టదు. దీన్ని ఎట్లా గుర్తుపట్టాలా బ్రదర్ స్ట్రాటజీ ఫెయిల్ అయిందని చెప్పేసి అంటే, మనం ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ లో ప్రైస్ అనేది కంపేర్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా, ఏమైంది ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. పోనీ అప్ సైడ్ వచ్చింది, ఓకే, బ్రేక్ డౌన్ ఫెయిల్ అయినట్టు చేసి అప్ సైడ్ వచ్చింది. అప్ సైడ్ వచ్చిన తర్వాత వెంటనే అప్ సైడ్ కనుక కంటిన్యూ వెళ్ళకపోతే మాక్సిమం సైడ్ వేస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంటే ఒక డైరెక్షన్ లో పోయిన తర్వాత మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వచ్చి కనుక ఎక్కువసేపు సైడ్ వేస్ లో గడిపితే ఆ ట్రేడ్ అనేది మనం ఎగ్జిట్ కొట్టాలి. ఎందుకంటే సైడ్ వేస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది, ఫెయిల్ అవుతుంది ఎక్కువ సందర్భాల్లో. ఈ విధంగా సైడ్ వేస్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది కంప్రెస్ అయిపోయి ఆ రోజు మట్టుకు ఆ లెవెల్లోనే క్లోజ్ ఇచ్చింది. నెక్స్ట్ డే తెల్లారి అదే లెవెల్ లోపల ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ లెవెల్లో మనకు కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది ఎంట్రీ ఇస్తాం. వన్ సైడ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది మార్కెట్. ఈ ప్యాటర్న్ అనేది ఆ డే ఎండింగ్ లో ఏర్పడేది కాబట్టి నెక్స్ట్ డే వర్కౌట్ అయింది ఈ ట్రేడ్. అట్లా అని చెప్పి క్యారీ ఫార్వర్డ్ అనేది చేయొద్దు. మనకు ఆప్షన్ బయింగ్ లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకుంటాం కాబట్టి మనకు ప్రీమియం అనేది కరిగిపోతుంది. 2 సెట్లెట్కే పడుతుంది మనకు. ఇక్కడ కూడా చూడండి, ప్రైస్ అనేది రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ప్రైస్ అనేది చిన్నగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది. ఈ లెవెల్లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. డైరెక్షన్ లో ఇట్లా ఈ క్యాండిల్ ఏర్పడుతున్నప్పుడే మన ప్రాఫిట్ అనేది కళ్ళకు కనబడుతుంది. ఓకే, సింపుల్ గా మన ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. అన్న అసలు మరి ఇట్లా ప్రాఫిట్ అనేది వస్తుంది కదా, మరి ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ఇవి మనం పెద్ద పెద్ద మూమెంట్ల కోసమే మనం చేస్తున్నాం కాబట్టి వీలైతే సెకండ్ హాఫ్ వరకు ఉంచాల్సి ఉంటుంది. 2, 2:30, 3 గంటల వరకు కూడా ఉంచాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు మనం 3 క్యాండిల్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం కదా, అట్లాంటి ఏరియాలలో 3 క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ గా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఆ లెవెల్లో పెద్ద క్యాండిల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ వరకు ఉంచితే బెస్ట్ ఉంటుంది. ఓకే, మనం ఎంట్రీ ఇచ్చినాం, ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది పొజిషన్, ప్రాఫిట్ కనబడుతుంది. ఎప్పుడు ఎగ్జిట్ కొట్టాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ఆ పొజిషన్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన పొజిషన్ మనం ఈవినింగ్ దాకా ఉంచుదామని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ మార్నింగ్ కనుక ప్యాటర్న్ ఓపెన్ అయితే ఆ పొజిషన్ మళ్ళీ 0 లాస్ 0 ప్రాఫిట్ దగ్గరికి వచ్చేదాకా చూడాలి. లేదా కంటిన్యూ మన డైరెక్షన్ లో పోతా ఉంటే మార్కెట్ సెకండ్ హాఫ్ వరకు వస్తే మనకు పెద్ద ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు అన్ని ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. మరి రేపటి వీడియోలో ఇంకో స్ట్రాటజీతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు సెలవు, బై బై.